ఈరోజు మనం కర్ణాటక జిల్లాలో ఉన్నాం. ఇక్కడ మనకు నాగరాజు అని ఉన్నారు. ఇక్కడ ఈ నాగరాజు గారిని అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఈ చిన్న పిల్లలు ఎలా పెరుగుతాయి, వీళ్ళ పోషణ ఎలా చేస్తారు, ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు. నాగరాజు, ఇప్పుడు నీ దగ్గర 200 గొర్రెలు ఉన్నాయి. ఈ పిల్లలు ఎంత ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? ఇప్పుడు 100 పిల్లలు ఉంటాయి. 100 పిల్లలు. ఓకే. అంటే ఓ 10 సంవత్సరాలుగా నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు తీసుకునే జాగ్రత్తలు ఏంటి వీటికి? తీసుకునే జాగ్రత్తలు అంటే తానికలు పెట్టుకుంటుంటే ఇట్లా గిడ్డి కట్టుకుంటా ఉన్నాం యాపాకు. అయితే ఇప్పుడు ఇది జీవమిత్ర కూడా వాడుతున్నట్టు ఇప్పుడు వాడతాన్నా. అంటే ఇప్పుడు ఇంతకు ముందు నుంచి పెంచుతున్నావు కదా, అప్పుడేం వాడేవాడి, ఇప్పుడేం ఇది వాడుతున్నావు ఎందుకు? ఇప్పుడు ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి. అంతకు ముందు మొన్న తిని చచ్చిపోతుండే పారుకొని. ఇప్పుడు ఈ డాక్టర్ జీవమిత్ర పెట్టినట్టుంటే పిల్ల పారుకునేదిలే, మొన్న తినేదిలే, బాగా ఉంటుంది. ఓకే, ఆరోగ్యంగా బాగుంది పిల్ల. సరే, ఇది తాపిచ్చినాక ఇది మేత తినటం గమనించావా? ఎలా ఉంది? బాగా తింటాండాయి. బాగా తింటాండాయి. పారుకునేది లేదు. బాగా జ్వరాలు గిరాలు ఏటివి లేవు. ఇది వాడటం వల్ల అయితే నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, చిన్న పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి. మేత బాగా మేస్తాయి, ఫీడ్ అంతా బాగా మేస్తాయి. నీకు కావాల్సిన ప్రయోజనాలు అయితే కలుగుతున్నాయి. ఓకే.